మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోయే చికెన్ కర్రీ అండ్ పూరి ఎలా చేయాలో చెప్తా వచ్చేయండి. బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ. ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ సండే స్పెషల్ కింద చేసేద్దాం. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసేసుకొని మంచిగా హీట్ అయ్యాక దానిలోకి మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకున్నామంటే అవి మంచిగా కుక్ అవుతాయి. ఇంకా సాల్ట్ ఇంకా పసుపు మనం యాడ్ చేసేసుకొని వాటిని కలిపేసుకుంటే అవి చిన్నగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇంకా జింజర్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్, ఇంకా మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా మనకి, దాన్ని వేసేసుకుందాం. ఈ మ్యారినేషన్ ఎలా చేయాలంటే చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసి దానిలోకి ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, కొంచెం పెరుగు వేసేసి బాగా కలిగి హాఫ్ అన్ అవర్ ఇట్లా పక్కన పెట్టేయాలి. మనం మ్యారినేట్ చికెన్ వేసాక కుక్ ఫర్ ఒక 10 to 15 minutes మంచిగా కుక్ చేసామంటే మంచిగా ఇట్లా చికెన్లోంచి నీళ్ళు అనేవి ఊరుతాయి. చూడండి ఎట్లా ఊరాయో. తర్వాత మనం కొంచెం మ్యారినేట్ చేసిన ఆ మసాలా నీళ్ళు అనేవి పోసుకుంటే మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 to 15 minutes కుక్ చేశారంటే చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. మనకి పీసెస్ కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇట్లా దానిలోకి కొంచెం చికెన్ మసాలా వేసేయండి, ముక్కకి మంచిగా పడుతుంది. మీకు ఏమైనా ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే చూసేసి కొంచెం యాడ్ చేసేసుకోండి. మా వాడు వచ్చేసి కార్జం కావాలంటే ఇచ్చాను చూడండి. మా సైడ్ దీన్ని కార్జం అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి. వాడికి ఇంకా ప్లేట్లో వేసేసి ఇచ్చేసా, తీసుకోరా బాబు నీళ్ళు ఆపు అని. వాడు వేసేదాకా ఊరుకోలేదు. సరే అని ఇక అయిపోయింది. మనకి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. కొత్తిమీర వేసేసి ఇంకా దింపేసుకోవడమే. మనకి రెడీ, వేడి వేడి చికెన్ ఇన్ బ్యాచులర్ స్టైల్ రెడీ, ఖతం. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.